గురుగారు, మరి ఆహార శుద్ధి ఈ విషయంలో, మన ఆహార విషయంలో ఎలాంటిది తీసుకోవాలి ఏంటి? ఆహార శుద్ధి సత్వశుద్ధి. మనము తినే ఆహారము శుద్ధముగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, మన సత్వము అంటే అంతఃకరణము, మన మనస్సు శుద్ధంగా ఉంటుందని. ఆహారము కష్మలము అంటే చెడ్డగా ఉంటే, మనం తినే ఆహారము, మన భావాలు కూడా చెడ్డ భావాలు కలుగుతాయని. ఇది ఆ సూత్రం యొక్క, ఇది ఉపనిషత్తులలో చెప్పబడిన సూత్రం. ఆహార శుద్ధి అంటే ఆహారం అంటే ఏమిటి అనేది ముందు మనకు తెలియాలి. ఆహారము అంటే మనము లోపల వేసుకునేది ఆహారం, నోటి ద్వారా లోపల వేసుకునేది ఆహారం. మనకు ఇంద్రియములు 5 ఇంద్రియములు ఉన్నాయి. వాక్, పాణి, పాదపాయు, ఉపస్థలు. వీటిని ఇంద్రియములు శబ్దస్పర్శ రూపరస గంధములు ఉన్నాయి. వీటికి గుణములు. ఈ శబ్దస్పర్శ రూపరస గంధములకు ఆహారంగా మనం అనేక విషయాలను లోపలేసుకుంటున్నాం. చెవుల ద్వారా కొన్ని విని లోపలేసుకుంటున్నాం. ఘ్రాణము, వాసన ద్వారా కొన్ని లోపలికి పోతున్నాయి. స్పర్శ ద్వారా కొన్ని సుఖాలు లోపలికి పోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన శరీరం లోపలికి వెళ్ళేవే, మన మనస్సుకు ఆహారమవుతున్నాయి. ఇవి ఈ శబ్దస్పర్శ రూపరస గంధములు ఉన్నాయి కదా, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. వీటి వలన మనము ప్రకృతిని ఎంతో ఆస్వాదిస్తున్నాం. ఇవి లేవనుకోండి మన జీవితం వృధా. వినలేము, చూడలేము, స్పర్శ సుఖము పొందలేము చర్మము లేకపోతే. కాబట్టి ఇవి ఉండి ఈ గుణాలు లేకపోతే ఏం ప్రయోజనం లేదు, జీవితం దుర్భరమైపోతుంది. కాబట్టి మనం ఆస్వాదించేదానికి ఈ 5 ఉన్నాయి. ఈ 5 ఒకటి రసేంద్రియము, జిహ్వ ద్వారా లోపలికి పోయేవన్నీ ఆహారమని అనుకుంటున్నాం. కానీ ఈ ఆహారంతో పాటు మిగతావి కూడా లోపలికి తీసుకుంటున్నాం. కాబట్టి 5 ఇంద్రియములు 100% ఆహారం. దాంట్లో ఒక్క నోటి ద్వారా తీసుకునేది 20% అనుకోండి, ఒక ఇంద్రియము ద్వారా. మనము కంట్రోల్ చేసేది ఈ 20% ఆహారాన్ని కంట్రోల్ చేస్తున్నాం. అది కూడా ఎంత కంట్రోల్ చేస్తున్నాము, ఏవో 4 కూరగాయలు ఇవి తినకూడదు, ఇదిగో ఇది తినకూడదు, ఇది తినకూడదు అని కొన్నిటిని కంట్రోల్ చేస్తున్నాము, కొన్నిటిని తింటూనే ఉన్నాం. కాబట్టి అది కూడా పూర్తిగా కంట్రోలింగ్లో లేదు. ఏదైతే సత్వమైన పదార్థాలు, సాత్విక గుణప్రధానమైన పదార్థాలనే తినాలి అన్న నియమము పూర్తిగా మనం పాటించటంలే. అనేక సాత్విక గుణాలు లేని పదార్థాలను కూడా మనం తింటున్నాం. మరీ తామసికమైన కొన్ని పదార్థాలను మాత్రము విసర్జిస్తున్నాం. కాబట్టి ఈ 20% కూడా మనం పూర్తిగా పాటించటం లేదు, అంతే కదండి. కాబట్టి మిగతా 80% వాటి సంగతి ఏంటి? మనం న్యూస్ పేపర్ చదివాం, ఎక్కడ లేని చెత్త అంతా మనస్సులో పడేస్తున్నాం. ఎవరో తౌలాడుకుంటున్నారు, మనకెందుకు అక్కడికి పోయి వింటాం. ఆ చెత్త అంతా మనస్సులోకి పోతున్నది. మనం చూస్తాం, మనకు సంబంధము లేని విషయాలు మనం చూస్తాం. ఎందుకు మనకవి అనవసరం. కాబట్టి స్పర్శ సుఖము, మనకు అనవసరము లేని సుఖాలను పొందుతాం. ఇట్లా ఇవంతా మనస్సు మీద ప్రభావితం చూపి దుష్ప్రభావితాన్ని కలగజేస్తున్నాయి. వీటిలో మనము కంట్రోలింగ్ అనేది లేదు వీటి మీద. ఇప్పుడు మనం ఒక పుస్తకం చదువుతున్నాము, ఎన్ని మంచి పుస్తకాలు చదువుతున్నాము, మనస్సుకు ఉపయోగపడి మనకు ఉపయోగపడేవి ఎన్ని చదువుతున్నాం. మనం ఓ పేపర్ చూస్తున్నాము, ఇందులో నిజానికి మనకు ఉపయోగపడేవి ఎన్ని, మన వ్యక్తిగతానికి, మన ఆధ్యాత్మిక జీవనానికి, మన మనస్సు పవిత్రంగా ఉండేదానికి ఎన్ని ఉపయోగపడుతున్నాయి? చాలా తక్కువ. ఎక్కడెక్కడ ఏమి జరిగినవన్నీ చదువుతున్నాం. ఎక్కడ ఎవరు పొడుచుకొని చచ్చిపోయింది, ఎక్కడ ఏమి దొంగతనాలు, ఎక్కడ రేపులు, ఎక్కడ మర్డర్లు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మనం వింటున్నాం, చదువుతున్నాం. టీవీ పెడితే న్యూస్లో అన్నీ వింటున్నాం. క్రూర కృత్యాలు, సినిమాలలో అంతా ఘోరములే. సాత్వికమైన దృశ్యాలే చూస్తున్నామా మనం? లేదు. కాబట్టి మనస్సు శుద్ధంగా ఉండాలంటే ఆహార శుద్ధి అన్నప్పుడు ఒక్క ఆహారమే కాదు, మిగతావి కూడా శుద్ధంగా ఉండే ఏర్పాటు చేసుకున్నప్పుడే మనము పరిపూర్ణంగా శుద్ధత వైపు వెళ్ళగలం. ఇది నేను చెప్పటంలో ఉద్దేశం. కాబట్టి మిగతావి కూడా మనకు అనవసరమైన విషయాలను ఈ చెత్త వేసుకోకూడదు. ఒక చిన్న కథ చెప్తారు. ఒక రాజుకు 2 కొడుకులు ఉన్నారు, 2 కవల పిల్లలు. వీళ్ళల్లో రాజు ఆలోచన చేశాడు, ఇందులో ఒక క్షణం ముందు పుట్టినవాడు, ఒకడు పెద్దవాడు, ఒకడు చిన్నవాడు, 2 క్షణమే తేడా ఈ 2కి. దీంతో మరి రాజ్యాధికారం ఒకడికిచ్చి ఇంకొకడికి ఇవ్వకపోవటమా?
ఇద్దరూ సమానమైన వాళ్ళే. అన్ని విషయాలలో ఇద్దరూ పరిపూర్ణమైన ప్రజ్ఞ కలిగిన వాళ్ళే. కాబట్టి ఒక్క క్షణం ముందు వెనకబుట్టినవాడు పెద్దవాడవుతాడు. అందువల్ల వాడికి రాజ్యం ఇచ్చి రెండో వాడిని రాజ్యాధికారం నుంచి వంచన చేయటమా అన్న ఆలోచన ఆయన మనసులో పడి ఎటూ తేల్చుకోలేక ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా ఏం చేయమంటావు నన్ను, ఒక్క క్షణము తర్వాత పుట్టినందువల్ల వీడికి రాజ్యం ఇవ్వకుండా నేను ఆపటమా, ఇది ఎంతవరకు సబబు అన్నాడు. అయ్యా నువ్వు ఇద్దరిలో నువ్వు తేడా గమనించాలంటే ఒక చిన్న పని చేయి, ఇద్దరికి చెరొక ఇల్లు తీసి ఖాళీ ఇల్లు ఇవ్వు, చెరొక 10,000 రూపాయలు ఇవ్వు, నెల టైం ఇవ్వు, ఈ ఇంటిని నింపాలి, ఏ వస్తువులతోనైనా సరే ఈ ఇంటిని పూర్తిగా నింపాలి, ఎవడు నింపగలుగుతాడో వాడికి రాజ్యం అని చెప్పమన్నాడు. సరే ఇద్దరు కొడుకులకు చెరొక ఖాళీ ఇల్లు సమానమైన ఇల్లు ఇచ్చాడు, చెరొక 10,000 రూపాయల డబ్బులు ఇచ్చాడు. ఒరే నెల టైం, ఈ ఇంటిని పూర్తిగా నింపాలి మీరు, మేము అప్పుడు వచ్చి చూస్తాం, ఎవరు నింపగలుగుతారో వాడికి రాజ్యం ఇస్తానన్నాడు. పెద్దవాడు ఆలోచన చేశాడు, 10,000తో ఏమవుతుంది, మున్సిపాలిటీ చెత్త అంతా తోడిస్తే నింపవచ్చు అనుకున్నాడు. ఆ మున్సిపాలిటీ చెత్త అంతా పారేసే చోటికి పోయి, నాయనా ఆ చెత్త అంతా మా ఇంట్లో నింపండి అని చెప్పి ఇక్కడ నింపించి పెట్టాడు. రెండోవాడు ఆలోచన చేశాడు, చెత్త నింపి డబ్బులు రాజ్యం సంపాదించటమా, ఇదేమో సబబుగా లేదని చెప్పి ఆలోచన చేసి ఎక్కడెక్కడ ఇంట్లో వెలుతురు లేదో అక్కడంతా ఒక కిటికీ పెట్టే ఏర్పాటు చేసి ఇల్లంతా బాగా శుభ్రంగా తయారు చేయించి బాగా వెలుతురు వచ్చేట్టు చేసి వెలుతురుతో ఇల్లంతా నింపాడు. అక్కడ 4 అగరబత్తీలు తెచ్చిపెట్టి మంచి సువాసన వచ్చేట్టు చేశాడు. నెల అయిపోయింది. రాజు ఈ గురువుగారిని పిలుచుకొని వచ్చాడు. పెద్దవాడి ఇంటి దగ్గరికి పోతే దూరాన్ని నుంచే కంపు కొడుతున్నాడు, లోపలికి పోయే వీలే లేదు, నింపి పెట్టాడు పూర్తిగా చెత్తతో, లోపలికి పోయే వీలే లేదు, అసలు దగ్గరికి పోయే వీలు లేదు. రెండో వాడి ఇంటికి వచ్చారు, హాయిగా ఉన్నది వెలుతురు, కాసేపు కూర్చునేదానికి చోటు, మాట్లాడుకునేదానికి సుగంధభరితంగా ఉన్నది. వీడికి రాజ్యం ఇయ్యమన్నాడు గురువుగారు. ఏమన్నాడు, వాడు నింపాడండి, అక్కడ మనిషి ఉండే పాటే లేదు, దాని దగ్గరికి పోయే పాటే లేదు, వాడికి రాజ్యం ఇస్తే ఇట్లా చెత్త నింపుతాడు, వీడు 10 నిమిషాలు కూర్చునేదానికి అనుకూలంగా ఏర్పాటు చేశాడు, వెలుగుతో నింపాడు ఇల్లును, కాబట్టి వీడు రాజ్యానికి అర్హుడు ఇవ్వమన్నాడు. అట్లనే చెత్తతో మన మనస్సంతా నింపామనుకోండి, అక్కడ భగవంతుడు కాదు కదా, మీరు కూడా అక్కడ ఉండలేరు. దీన్ని ఖాళీ చేశారనుకోండి, అక్కడ భగవంతుడు ఉండగలడు. కుండ ఉన్నది, చెత్తతో నింపారనుకోండి, నింపి నీళ్లలో ప్రవాహంలో ముంచితే దాంట్లోకి నీళ్లు రావు. ఖాళీ కుండ ఉన్నదనుకోండి, మీరేం చేయవలసిన పనిలే, నీళ్లలో పెడితే దానికి అయ్యదే నీళ్లు వచ్చి చేరుతాయి, దాన్ని నిండుతుంది. అట్లనే ఇది ఖాళీ చేయాలి. నేను అనే దాంతో కూడా నిండి ఉన్నది, దీన్ని ఖాళీ చేస్తే అప్పుడు ఇంకొకటి నిండుతుంది, దాని అంతటా అదే నిండుతుంది, మీ ప్రయత్నమే లేదు. ఓకే. కాబట్టి ఈ చెత్త పడకుండా చూసుకుంటే చాలు. అది ఆహార శుద్ధిలో ముఖ్య నియమం.